కథానాయకుడిగా ఒక నటనను కనబరిచే ఒక నటుడిగా ఆయన నంది అవార్డు కానీ నేషనల్ లెవెల్ అవార్డులు కానీ తీసుకొచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలుగు ఈ సినిమా ఇండస్ట్రీకి కానీ కీర్తి పెంచినటువంటి వాళ్ళు కథానాయకులు. వాళ్ళను లీగల్ మేము ఇది చేస్తాం అది చేస్తాం కక్షపూరితంగా ఏదో ఒక సభల ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ ఫంక్షన్లో నీ పేరు మర్చిపోయినా అనేసి నువ్వు ఆ కక్ష కట్టినట్టు అసలు మన నీకు రాజకీయ ప్రత్యర్థి డెఫినెట్ గా పేరు మర్చిపోవడం కాదు, దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. గత ఎలక్షన్ లో ఏపీలో ఉన్నప్పుడు నంద్యాల పోయి ఈయన ఫ్రెండ్ ఎవరైతే వైసీపీ అక్కడ అభ్యర్థి ఉంటే ఆయనకు మద్దతు చెప్పినందుకు పవన్ కళ్యాణ్ కక్ష కట్టి దీన్ని చేయిస్తా ఉన్నాడు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎవరండి? చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా. అంటే ఈ ఇండస్ట్రీలో ఈ తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళని నిర్వీర్యం చేయడం లక్ష్యంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడుకి ఎవరైతే నచ్చరో, చంద్రబాబు నాయుడుకి ఎవరైతే గిట్టరో, పవన్ కళ్యాణ్కి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడిరో చేసిర్రో వాళ్ళకి ఇప్పుడు ఎట్లాగూ నటన పుష్ప 2 ఇప్పుడు సినిమా. దశరథ్ గారు ఇక్కడ ఆ రోజు అట్లా జరుగుతుందని ఎవరు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ అయితే రేవంత్ రెడ్డి ఏ విధంగా వింటాడు? అక్కడ సంఘటన జరిగింది కాబట్టి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దాంట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు? నేను ఏమంటున్నా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు అక్కడ పోలీసు వాళ్ళకు లోపం క్లియర్గా మనకు తెలుస్తున్నది, వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. ఆయన వస్తున్నాడు అంటే వందల మంది. నేనేమంటున్నా, నేను అదే వద్దంటే మరి లోపలికి ఎట్లా వేసిన పర్మిషన్ లేదని ఆ సీఏ మాట్లాడుతుండు కదా. ఇప్పుడు ఆ ఏసీపీ ఆ సిఐ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఆ థియేటర్ విజిట్కి అల్లు అర్జున్కి ఎటువంటి అనుమతులు లేవన్నాడు. మరి అనుమతి లేనప్పుడు నువ్వు ఎట్లా వేసినావు? అప్పుడే అడ్డుకోవాల్సింది కదా. అలో వేసినావు, అల్జడి సృష్టించినావు, ఓ సాగు కారణమైంది నీ ప్రభుత్వం, అవునా కాదా? నేను ఎందుకు దీని వెనకాల పవన్ కళ్యాణ్ అంటే చిన్న విషయం ఇది, అది సర్వసహజంగా జరిగేది. ప్రభుత్వము వాళ్ళ యొక్క విఫలము ప్రజల మీద రుద్దడంలో భాగంగా నటుల మీద తోచేస్తా ఉన్నారు. దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏదైతే కక్షపూరితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిండో అట్లనే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను చెప్తా నేను చెప్తా ట్వీట్లు చేస్తారు, పరామర్శలకు పోతారు, అది వేరే ఇంటర్నల్ విషయం. నేనేం చెప్తా, ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక లేడీ చనిపోయింది, రుక్కమ్మ అనేసి, గాంధీ హాస్పిటల్లో చనిపోయింది. ఆమె ఎట్లా చచ్చిపోయింది? హైడ్రాలా ఆమె ఇల్లు పోతున్నా అనేసి చుట్టుపక్కల ఇల్లు కూలగొడతా ఉంటే, హైడ్రాలా మీ ఇల్లు కూడా పోతానే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుంటే ఆమె భయభ్రాంతికి గురై ఆత్మహత్య చేసుకున్నది. దాని కారణంగా చనిపోయింది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? హైడ్రాన్ క్రియేట్ చేసిన రంగనాథ్ బాధ్యత వహించాలి. మరి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా, అవునా? దాన్ని క్రియేట్ చేసినటువంటి ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలి కదా. దీనికి ఎవరు బాధ్యులు? అంటే మీకో న్యాయం, ఇతరులకో న్యాయమా? అంటే దీనిలో ఖచ్చితంగా కక్ష కోణం ఉన్నది, ఖచ్చితంగా రాజకీయ కోణం డెఫినెట్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ దీని వెనకాల నుండి నడిపించిండు, చంద్రబాబు నాయుడు నడిపిస్తా ఉన్నాడు. చంద్రబాబు డైరెక్షన్ లోనే అల్లు అర్జున్ ని ఇబ్బంది పాలు చేస్తా ఉన్నాడు. దశరథ్ గారు ఇక్కడ ఏదో మాట్లాడాలని మీరు మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడమని పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాడు, లేకపోతే దాన్ని వాళ్ళు పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతకైనా రేపటి నాడు వాళ్ళు ఒకే ఫ్యామిలీ మెంబర్స్. దీంట్లో మీరు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తప్పించి మీ సబ్జెక్ట్ లో ఏదో ఒక అర్థం లేనట్టు అనిపిస్తుంది. ఎందుకు అర్థం లేదనుకుంటున్నా, చాలా మంది ఇంటర్నల్ గా ఆలోచన చేస్తా ఉన్నారు. దీని వెనకాల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కానీ ఎవరు మాట్లాడలేకపోతున్నారు. దీనికి రాజకీయ కోణం పులిమి రేవంత్ రెడ్డి సేమ్ టైం ఆయన పేరు కూడా మర్చిపోయిండు. ఆయనకి ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యిండు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను, ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈయన ఒక సినిమా ఫంక్షన్ లో నా పేరు ఎందుకు చెప్పాడు అనే ఒక ఈగోకి పోయి దానికి తోడుగా పవన్ కళ్యాణ్ వీళ్ళకి జోడి కుదిరి ఇది చేసిర్రు. ఇంకొక విషయము, అసెంబ్లీలో ఏం సమస్యలు లేవా? అసలు అంత పెద్ద సభల నువ్వు ఈ పనికిమాల ఇష్యూ మీద మాట్లాడతావా? అవు యాక్షన్ తీసుకున్నావు కదా, ఒక గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏంది? లగచర్ల రైతుల మీద పెట్టు చర్చ, వాళ్ళని జైలు, నీ కాన్సెన్సే కదా కొడంగలు, నీ కాన్సెన్స్ వాళ్ళ మీద పెట్టు చర్చ. ఈ కార్ రేసింగ్ కేటీఆర్ మీద పెట్టిరు ప్రతిపక్ష నాయకుడు, ఆ చర్చ పెట్టు. తప్పు ఉంటే కేటీఆర్ నువ్వు కడిగే అదే సభల. అది చేయకుండా నువ్వు దీన్ని తీసుకొచ్చి రాజకీయ నువ్వు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దీనికో రాజకీయ రంగు పులిమి, దీన్ని నువ్వు రాజకీయం చేయదలుస్తున్నావు తప్ప దీంట్లో ఇంకోటి ఏమీ లేదు. రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నాడు. ఎందుకు సక్సెస్ అవుతున్నాడు అంటే ఈ తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీని ఆంధ్రాకి తీసుకుపోవాలి. అది ఎవరి ఎజెండా? పవన్ కళ్యాణ్ ఎజెండా. పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పి నిన్న మాట్లాడిండుగా, పవన్ కళ్యాణ్ ఎజెండా, చంద్రబాబు ఎజెండా. ఇక్కడ ఉన్నటువంటి నటులు అంతా కూడా ఈ ఇండస్ట్రీని ఏపీకి తీసుకుపోవాలి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నాడు. కనుకనే మొన్న మోహన్ బాబు ఇష్యూ కూడా గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని వాళ్ళ ఇప్పుడు పడనోళ్ళు, నేను చెప్తా,
చంద్రబాబుకి ఎవరైతే గిట్టదో వాళ్ళ మీద ఎందుకు కేసులు అవుతాయి? మోహన్ బాబుకి చంద్రబాబు నేర్పించిందా మీరు ఫ్యామిలీ ఇష్యూలు ఈ విధంగా చేయండి అని చెప్పి? లేదు లేదు, నేనేమంటున్నా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది ఈ ప్రభుత్వానికి? మరి మిగతా ఎందుకు తీసుకో? ఇప్పుడు పైన దాడి నేనేమంటున్నా ఇప్పుడు గురుకులాల్లో 100 మంది చనిపోతుర్రండి ఫుడ్ పాయిజన్ అయ్యి. మొన్న తాండూరులో అమ్మాయి నిమ్స్కొచ్చి మొన్న ఇబ్బంది పడుకుంటా హాస్పిటల్ అయిపోయి వాళ్ళు ఫ్యామిలీ అంతా రోడ్డున పడ్డారు. ఇప్పుడు అవి ఎందుకు పరామర్శలకు పోవు? మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి పోయిండు, నువ్వు అసెంబ్లీ వేదిక మాట్లాడంగానే ఒక మీడియా అటెన్షన్ కోసం కోమటిరెడ్డి వెంకరెడ్డి పోయి ఉట్టిన ఆ ఫ్యామిలీని పరామర్శించి రేవతి ఫ్యామిలీకి 25 లక్షలు చెక్ ఇచ్చొచ్చిండు. మరి గురుకులాలో చనిపోతున్న ఆ ఫ్యామిలీలో ఎందుకు పరామర్శించారు ఈ కాంగ్రెస్ నాయకులు? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? బాధ్యత ఉండాల్సింది దేని మీద? సోయి ఉండాల్సింది దేని మీద? అసెంబ్లీ అనేది ఒక గౌరవప్రదంగా అసలు మనకు గుడి లాంటిది, ఈ రాష్ట్రానికి ఒక గుడి లాంటిది. అంత పెద్ద సభలు తీసుకుపోయి ఈ దాని మీద నువ్వు గంటసేపు సభ పెడితివి, చర్చ పెడితివి. పనికొచ్చే దాని మీద చర్చ పెట్టాల్సి ఉండే కదా నువ్వు ప్రభుత్వంగా.